నాయకుల్ని చంపిన నేపథ్యంలో కూడా భారత్ ఒక అడుగు ముందుకు వేసింది. యుద్ధానికి వార్సైన మోగినట్లే మనం భావించాలి. ఇక ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కూడా డిఫెన్స్ డ్రిల్ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో డ్రిల్ జరగనుంది. కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్కు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం అమర్నాథ్ బేస్ క్యాంప్ కు వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధానికి మొత్తం సన్నద్ధగా కనిపిస్తోంది. కళ చెప్పండి, ముఖ్యంగా 259 ప్లేసెస్లో కూడా దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రెండో అంటే ప్రాంతాల్లో కూడా చూసుకుంటే గనక రెండో సెక్టార్లో చూసుకున్నా కూడా వైజాగ్, హైదరాబాద్ని కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచనలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై మీరేం మాట్లాడతారు? చందు, దాదాపు మనము ఇప్పుడు ప్రస్తుతం అమర్నాథ్ బేస్ క్యాంప్ ఉన్నటువంటి ఏదైతే దాదాపు మార్నింగ్ నుంచి నేను లడక్ ప్రాంతంలో ఉన్నాను. లడక్ తర్వాత మనకి కార్గిల్ కి సంబంధించినటువంటి ఏదైతే మనకి ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ప్లేస్ లో కూడా మనం అక్కడ నుంచి ఎక్స్క్లూజివ్ గా కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నటువంటి సందర్భం. అక్కడ నుంచి నాది ఇప్పుడు అమర్నాథ్ బేస్ క్యాంప్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఏదైతే మార్నింగ్ నుంచి మనకి నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసినది MHA జారీ చేసినటువంటి సందర్భంలో మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా 259 ప్లేసెస్ లో కూడా సివిల్ మాక్ డ్రిల్ కి సంబంధించినటువంటి రేపు రిహార్సల్ జరుగుతుంది ఒకవైపు. అయితే దీనికి సంబంధించింది అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే కూడా ఈ విషయంపై కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే దీంట్లో ఎవరైతే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్లకు ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి కాషన్స్ కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కానీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా కూడా ఈ టీంలో పనిచేస్తున్నట్లు కూడా MHAకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించింది సోమవారం రోజు దాదాపు మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశమైనప్పుడు త్రివిధ దళాధిపతుల సమావేశంలో జరిగినప్పుడే ఈ నిర్ణయాన్ని అంటే ఈ విధంగా మాక్ డ్రిల్ కు సంబంధించినటువంటి విషయాన్ని చర్చించినారు. దానికి సంబంధించినటువంటిది సమాచారాన్ని నిన్న సోమవారము అన్ని రాష్ట్రాలకు కూడా లేఖ రాయడము, దీనిపై కూడా వెంటనే మాక్ డ్రిల్ నిర్వహించాలా అన్నటువంటిది మొత్తం అంతా కూడా ఆదేశాలు జారీ చేయడం అనేది ఒకటి. అయితే మరి ఇక్కడ మనకు ఏదైతే భారత్ చైనా యుద్ధం తర్వాతనే మొదటిసారిగా ఈ విధంగా మాక్ డ్రిల్ కి సంబంధించినటువంటి విన్యాసాలు మాత్రము ఇప్పుడు ఈసారి అవుతున్నాయి, ముఖ్యంగా దేశవ్యాప్తంగా. అయితే రానున్నటువంటి విపత్తు ఎదుర్కొనేటువంటి ధైర్యము ప్రజల్లో ఉండాలి అన్న దాంతో ప్రభుత్వం ఈ విధమైనటువంటి విన్యాసాలు చేయడము, తర్వాత ఈ విధమైనటువంటి కొంత అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడని కాదు, అంటే ఇండియా పాక్ సంబంధించినటువంటి విషయమేం కాదు, ఎప్పుడు ఏ క్షణమైనా కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇది కూడా ఒక మోడల్ అనేది తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదొకటి కాకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే పహల్గావ్ ఘటన తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి అన్న దేశంతో కూడా ప్రభుత్వము ఈ విధంగా అడుగులు వేస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు 33 రాష్ట్రాలకు సంబంధించింది కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాలు కొన్ని ప్లేసెస్ ని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కొంతమంది టీంని కూడా కొన్ని క్రిటికల్ అంటే మనకి గుజరాత్ కానీ తర్వాత మనకు ఏదైతే ఇక్కడ మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో ఎక్కువగా ఫోకస్ చేశారు. రేపు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అంటే మనకి ఇప్పుడు నేను శ్రీనగర్కి ఇంకా దాదాపు ఒక 30 కిలోమీటర్లు శ్రీనగరు. ఆ శ్రీనగర్లో రేపు మార్నింగ్ మనకి ఏదైతే దాల్ లేక్ ఉందో దాల్ లేక్కి సంబంధించినటువంటి ఒక ఏరియాలో, తర్వాత మనకి పూంచ్ సెక్టర్కి, తర్వాత మనకి రాజౌరి సెక్టర్కి సంబంధించినటువంటి ఏరియాలో కొన్ని క్లిష్టమైనటువంటి ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ ని సెలెక్ట్ చేశారు. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఇది శ్రీనగర్ ప్రాంతాల్లో కూడా స్కూల్స్ లో ఎక్కువగా పిల్లలకి కూడా వాళ్లకు తెలిసే విధంగా కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి కొంతమంది టీం ని కూడా ఏర్పాటు చేశారు. రేపు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ కూడా డ్రిల్స్ కి సంబంధించినటువంటి సివిల్ ప్రాక్టీస్ కూడా ఇవన్నీ కూడా మొత్తం కూడా చేయబోతున్నారు చందు. అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ మాత్రము ఒక్కసారి రేపు భారతంలో
అంటే ఇక్కడ దేశంలో ఉండేటువంటి భారత్లో జరిగేటటువంటి ఏదైతే రిహార్సల్స్ మాత్రము ఒకవైపు పాకిస్తాన్కి మాత్రం వణుకు పుడుతుంది. అంటే ఈ రిహార్సల్స్ కాగానే వెంటనే పాకిస్తాన్ మీద దాడి చేస్తారా ఏంటనేటువంటి భయం కూడా ఉంది. దానితో అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఒకవైపు. అయితే ఒకటి మనము బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు చందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకు నోటమ్ అంటే నోటీస్ టు ఎయిర్ మెయిన్ అన్నటువంటిది ఒకటి జారీ చేసింది. దాదాపు ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య కూడా మనకు వైమానిక దళాలకు కానీ విమానాలది అంతా కూడా మొత్తం కూడా స్టాప్ చేయడం జరిగింది. కానీ రేపు సాయంత్రం నుంచి మనకు ఎల్లుండి ఉదయం వరకు కూడా విన్యాసాలు చేసే విధంగా కూడా నోటంను జారీ చేసింది భారత ప్రభుత్వము. దీనికి సంబంధించింది కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు కూడా చేయడం జరిగింది. రేపు సాయంకాలం నుంచి ఎల్లుండి వరకు కూడా ఈ విన్యాసాలు జరుగుతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వము వెల్లడించింది. చందు. రైట్ కళ.